ఏమైందండి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అనన్య పెద్ద గుంటనక్క. ఆ కుంట నక్కకి ఈ పల్లవి చాలా గట్టిగా గుణపాఠం చెప్తుంది. ఆనంద్ భైరవి గారు, మీరేం వాళ్ళ గురించి ఆలోచించకుండా వెంటనే బయలుదేరండి. సరే. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ ఫ్యాషన్ షో మీరు గెలవటం కన్నా ముందే ఇక్కడ మీరంతా పైకి పోతారు. మిమ్మల్ని తలుచుకొని మిగతా వాళ్ళు కూడా ఎండుటాకుల్లా అలా 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 రాలిపోతారు. ఆ తర్వాత అంతా నాదే కదా. ఎలా ఉంది మన కాన్సెప్ట్? బద్దలైపోలా? ఏంటి సర్ప్రైజ్ బాగుందా? హలో, హూ ఆర్ యూ? నేనెవరో తెలీదా? ఏంటేంటేంటి లేడీస్ అయ్యుండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన డిజైనర్ పల్లవికి తెలియకపోవడమా? ఇదిగో, నీకంటే ముందు ఈ గడ్డంగాలకి పరిచయం అయ్యాను. వాళ్ళని అడుగు, నా గురించి బాగా చెప్తారు. ఓ, ఆ స్పెషల్ అపియరెన్స్ మీరేనా? అది నేనే, అది నేనే, అది నేనే. పదండి, టైం అవుతుంది. ఆగు. ఏం చేస్తున్నావు? వచ్చిన పని ముగించుకోవాలి కదా. వీళ్ళని సేఫ్ గా తీసుకొస్తానని ఆనంద్ భైరవి గారికి మాట ఇచ్చాను. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. రే, ఏదో గుండమ్మ కథ సీరియల్ చూస్తున్నట్టు అలా లీనమైపోయి చూస్తున్నారేంట్రా? వాళ్ళ సంగతి చూడండి. రే, మీరు ఆల్రెడీ ఒక రౌండ్ తన్నులు తినేశారు కదా, మరి సెకండ్ రౌండ్ కి ఎందుకు ఇంత కంగారు? హే, నీ పేరు అనన్య కదా? ఆనంద్ భైరవి గారు నీ చరిత్ర మొత్తం చెప్పేశారులే. చాలా వరస్ట్ అంట కదా నువ్వు. సో నీలాంటి చెత్త ఫెలోస్ తో నేను డిస్కస్ చేయను. ఏమండి, త్వరగా వెళ్దాం పదండి. మనం వీళ్ళని తీసుకెళ్దాం. ఏంటి నువ్వు నీ బిల్డప్ లో ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు. రే,
స్టైల్ తో వచ్చి రెస్పెక్ట్ఫుల్ గా పద్ధతిగా మాట్లాడతాననుకున్నావా? పల్లవి ఇక్కడ నచ్చితే మనసుకు తీసుకుంటా, పిచ్చి వేషాలు వేస్తే ఇచ్చి పడేస్తా. ఏమండి కట్లిప్పండి. ఏ అనన్య, నాన్నను బయటకు తీసుకురావాలి, రూమ్ కి ఇవ్వు. ఇవ్వబే. ఇస్తాను, తీసుకో. అమ్మా శరణ్య, నాన్న నాన్న